అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చేసింది జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ ను నిర్ణయించింది. యనమల భాస్కర్ రావు స్థానంలో అరవ శ్రీధర్ పేరును ప్రకటించింది. క్షేత్రస్థాయి నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాలతో శ్రీధర్ పేరును ఖరారు చేసింది జనసేన. రైల్వే కోడూరు టికెట్ మార్పిడిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మార్చింది. నిన్న మొన్నటి వరకు వివిధ ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చినటువంటి యనమల భాస్కరరావు స్థానంలో అరవ శ్రీధర్ని ఇప్పుడే అధిష్టానం ప్రకటించింది. అయితే మొన్నటి వరకు జనసేన మొదటి లిస్టులో యనమల భాస్కరరావు పేరును ప్రకటించింది జనసేన. ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తిగా అవినీతి ఆరోపణలు అక్కడ ఎదుర్కొంటూ వచ్చినటువంటి భాస్కర్రావు ఎట్టయినా సరే ఇతని అభ్యర్థిత్వాన్ని మార్చాలని జనసేన సైతం ఆలోచనలో పడింది. కూటమి సభ్యులైనటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అందరూ కూడా భాస్కర్రావు అభ్యర్థిత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎందుకంటే అతను ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతూ వచ్చాడు. అంతేకాకుండా ఆయన దగ్గర సోషల్ మీడియా వింగ్లో పనిచేసిన వ్యక్తి కాబట్టి వైసీపీ కోవర్టును ఏ విధంగా జనసేన అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ వీరందరూ కూడా ముక్కుమ్మడిగా దాడికి దిగారు. ఆ సోషల్ మీడియా వేదికగా వీరందరూ కూడా ఆరోపణలు చేస్తూ, అంతేకాకుండా టీడీపీ అధినేతతో పాటు జనసేన అధినేతకు సైతం ఫిర్యాదులు అధిక సంఖ్యలో పంపిస్తూ వచ్చారు. అంతేకాకుండా స్థానికుడు అనేటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే బాగుంటుంది, మేమంతా కలిసి పనిచేస్తామని కూడా వారు ఒక అధిష్టానానికి ఒక ఆల్టిమేట్ జారీ చేశారు. ఆ దిశలో భాగంగా 3 రోజుల క్రితం పార్టీలో చేరినటువంటి నిన్న మొన్నటి వరకు టీడీపీ పార్టీ కార్యకర్తగా కొనసాగినటువంటి అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తిని 3 రోజుల క్రితమే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సమక్షంలో అతను పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ రోజు అంటే ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే జనసేన అభ్యర్థి రైల్వే కోడూరు అభ్యర్థిగా జనసేన అని అతను ప్రకటించినారు. అయితే మనం చూసినట్టు అంటే ఈ స్థానం మార్పు కోసం టీడీపీ ప్రజెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రుక్మానందరెడ్డి మాత్రం పూర్తిగా గట్టి స్థాయిలో ప్రయత్నం చేస్తూ వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ అంశంలో కీలకంగా చక్రం తిప్పాడు. సో ఎందుకంటే ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థి విషయంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతను ఖచ్చితంగా తప్పించాలి అంటూ ముగ్గురు కూడా అటు జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు నేతలు కూడా ఏకపక్షంలో ఒకే పక్షంగా నిర్ణయం తీసుకోవడంతో పాటు గట్టి వాదన కూడా వాదించిన నేపథ్యంలో జనసేనని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఈ నియోజకవర్గానికి ప్రస్తుత జనసేన కూటమి అభ్యర్థిగా మనం తీసుకున్నట్లయితే అరవ శ్రీధర్ను ప్రకటించారు. కెమెరామ్యాన్ చాంద్తో రమేష్, ఎన్టీవీ, కడప.